మొక్కిన భూదేవి తోడుండవమ్మ మొక్కిన ఆకాశమైన మోక్షం ఇయ్యవమ్మా తలచుకుంటే ఓ భూదేవి మాకు తల మీద కలిగి ఉండవేమి అంబా శంకరు రాణి కాళి కౌమారి ఆర్య భవానీ సతీ బింబౌష్టి నవ పల్లవాంగ్రి యుగల భీమ ప్రతోజ్వలి గంభీరాస్థలి పూర్ణ చంద్రముఖి సత్సౌదామన విగ్రహ అంబా మృక్యద మికుటంబు దయతో నడు బ్రోమ శ్రీ రాజరాజేశ్వరి శరణమ్మ మా పాలి శంభావరాణి శంభావరాణి కరణ చూడు కనా తల్లి కాపాడవమ్మా మా పాలి గంగా మేలు మేలాయనమ్మ మేలాయ గంగా మేలాయ గంగా మేలిగల్ల యములవాడ పాలాయనమ్మ పరమాయనమ్మ ఐదు రంగుల సీరే అద్దాల రవికే ఐదవ రాజు గొలువంగా ఆనందమాయే దేవి గంగమ్మ సాలుందనాలు సాలుందనాలే సాలుందనాలు సాగినాయి ఒల్లములోరి సలబాండువాలు ఎన్న బాండువాలు ఏదు బియ్యంబు ఎండి తాగరులు ఎత్తి నిన్ను గొలతురమ్మ ఎర్ర గొల్లొల్లు యాదవ గొల్లాలు అట్ల పోయేటి ఆవులెవరివి ఆవుల పోలు రాజు అన్న బిడ్డాయి కన్న బిడ్డాయి కాసుపోయే బత్తిరన్న కళ్యాణం బాయే గౌని ముందాల రెండు గడ్డాలే గంగా మూగలే గంగా మేలు మేలాయనమ్మ మేలాయ గంగా మేలిగల్ల యములవాడ పాలాయనమ్మో పరమాయనమ్మ గంగా ఓ గంగాదేవి శుభశుభార రమదేవా రమదేవా ఏలు మహారాజా తొక్కిన భూదేవి తోడై ఉండవా మొక్కిది ఆకాశవేను మోక్షములియావా అరే సూర్యుడ దండాము చంద్రుడ దండామా చుక్కల సూర్య మండల మేలేటి సూరమ కుమార అయ్యల్ల వీరయ్యా పర్వత మేలేటి మా పరి మల్లయ్యో పూజలకు తండ్రి అల్లాలయ్యేరా పువ్వుల మేలుకో నా సంగ మల్లయ్యా నిన్ను తలసేటి అల్లాలయ్యేనా నీ తల్లి నీలమ్మ పిలిసడి పిలుపులే నీ సడి భక్తులు చేసడి భజనాలు నిద్రందు మేలుకో గురుడా మల్లయ్యో తల్లి కాశమ దండాము తల్లి పోషమ దండామా మారెమ దండామే పీరమ దండాము
యాకాదండమా నేర్వని కథ మేము చెప్పాలేమయ్యా నేర్పిన పెద్దాలకే 10,000 వందానమా లింగము గట్టినమా గురువుకు దండమా విద్యలు నేర్పిన పెద్దలకు దండమా కానీ పెంచిన తల్లిదండ్రులే వాళ్ళ రోమాన రుణపడి ఉంటిమా జిల్లా ఓరంగల్లు తల్లి సమ్మక్క సమ్మక్క సారక్క తల్లి పిల్లాలే పదపదాన 10,000 దండమా దండమే ఓ దండరామా పూర్వకాలం నాడు దేవాన దేవతల తల వల్ల తెల్లారబోదు పొద్దుకోబోదు కథ శాస్త్రం మర్యాద మరి ఎట్టులున్నదమ్మా అలనాటి దేవతల రాతల చరిత్రల కష్ట సుఖాలు అయితే కలియుగ మానవులకేమో కథ శాస్త్రమై నిరసన పూర్వకాలం నాడిగనికిరేమి అది ఓరిగల్లు జిల్ల లోపల అద్దాన పడి ఉన్నదమ్మా కాకలు చూడని కారండ పడివి గద్దలు చూడని దొడ్డాడివి పిట్టలు చూడండి పిరికి కొన్నాడివి ఉన్నది నర మానవులు చూడండి అటువంటి కీక కారణ్యం ఉన్నది గడవంటి గనికిరేమన్నారు అడవి కీక కారణ్యము లోపల ఉండడానికి గనికిరి ఏమి ఇల్లు లేక రానుబోను రాజమార్గాలు లేక పెట్టుకోవడానికి ఇండ్ల దీపాలు లేక చిన్నది ఒక గూడెముగా ఏర్పరచుకొని గుడిసెలు వేసుకొని అద్దాన పడివి లోపల అది కోయగూడెం ఉన్నదమ్మో అద్దాన పడివి లోపల వాళ్ళ కాలుకు ముల్లిరిగిన నెత్తికి దెబ్బ దాకినా కడుపుల అటువంటి రొప్పిలేసిన ఒంటికి ఏదన్నా బీమారి కలిగినా గాని భగవంతుడా నీదే భారం భగవంతుడా నీదే భారం అంటూ భగవంతుల్ని ధ్యానం చేసుకుంటూ కోయగూడెమైనా వనముల మేము నివసించి జీవించుతున్నామమ్మా వనదేవత అమ్మా భూదేవి మమ్మలుగా పాడు తల్లి వనదేవత మమ్మల్ని రక్షించవమ్మా వనదేవత కొన్నేళ్లు గడవబట్టే కోయ వాళ్ళకైనా ఇట్లా కొన్నేళ్లు కూడా గడవబట్టారా ఈ ప్రకారంగా కొన్నేళ్లు గడవంగా 5 కోయ వాళ్లకు 10 మంది అయిన 10 మందికి 20 మంది 20 మందికి 50 మంది కోయగూడెం పెరిగిపోతూనే ఉన్నది కోయ వాళ్ళు చేసే పని ఏమిటంటవా వాళ్ళు ఎలా బ్రతుకుతారంటవా వాళ్ళు తాగే నీళ్ళు ఎక్కడి అంటవా వాళ్ళు తినే తిండి ఏమిటంటవా మోబడి బాణాలే కోయవాళ్ళు ఈ పువ్వుల పెట్టినారా కోయవాళ్ళు ఈ పువ్వుల పెట్టినారా కోయవాళ్ళు కొండాలు తిరిగినారే కోయవాళ్ళు ఉల్లెల్ల కొడతారే కోయవాళ్ళు దుప్పుల కొడతారే కోయవాళ్ళు ఓ కొండ ఎక్కుతారా కోయవాళ్ళు ఓ కొండ దిగుతారా కోయవాళ్ళు ఓ కొండ దిగుతారా కోయవాళ్ళు అరే కుక్కుమంటారే కోయవాళ్ళు గువ్వల కొడతారా కోయవాళ్ళు గువ్వల కొడుతున్నారు కోయవాళ్ళు సందడి అమ్ములేమో కోయవాళ్ళు సంకల్ల పెట్టినారే కోయవాళ్ళు సంకల్ల పెట్టినారో కోయవాళ్ళు ఉరికేటి
పిడి మృగాల కోయవాళ్ళు గురి చూసుకుండెల్లా కొట్టి కోయవాళ్ళు గురి చూసుకుండెల్లా కొట్టి కోయవాళ్ళు అతన పడివి లోపల కోయవాళ్ళు అడివంతా తిరుగుతున్నారే కోయవాళ్ళు వనమంతా తిరుగుతున్నారే కోయవాళ్ళు కోయవాళ్ళు మగవాళ్ళు అడవిలకు పోయి అటువంటి వనమృగాల కొట్టుకురావాలి షికారి గంట వెళ్తే అయితేనేమో షికారి కాకుంటే బికారి ఒక్కొక్క నాడు షికారి కాక పట్టుకునే వస్తున్నారు షికారు అయిన నాడు వాటిని కోసి పక్వం చేసి మన మాంసం వండుకొని తిందామంటే కొడవళ్ళు గొడ్డలు లేవు దొరికిన పిట్టలు దొరికిన పక్షులు దొరికిన జవజంతువుల బండ మీద వెయ్యాలి ప్రాణం తీయాలి నలుగు కొట్టాలి కాకపోతే తాటి మట్టల గెరెలతోటి కొయ్యాలి మట్టివి సిప్పలు వేసి ఎండలు ఎండబెట్టి చెప్పలల్లో వంటలు వేయాలి గా కోయవాళ్ళు రామా కట్టడానికి బట్టలేక కోయవాళ్ళు పులుల ప్రాణము తీసి పులి చర్మాలు తీసి ధరించుతున్నారు పులితోలు లేని వాళ్ళు పారటాకులు కట్టుతున్నారే ఆడవాళ్ళు మగవాళ్ళు ఒంటికి సాటు చేసుకుంటున్నారా ఆ కాలం అడిగరిగినేమి కాకులు చూడని కరెండబడి గద్దలు చూడని దొడ్డ అడవి లోపల ఇష్టం వచ్చినంత ఇప్ప పువ్వు తెచ్చుకోవాలా బట్టి పెట్టి కపాయి సారదీసి షికారి చేస్తే దొరికిన వన్య మృగాల ప్రాణాలు తీసి మదమాంసం వండుకొని ఇప్ప సారాయి సేవించి 6 నెలలు 3 నెలల కోనాడు షికారి మంచిగా ఇల్నాడు మదమాంసం భోంచేసి సారాయి సేవించి చిందులేసి గంతులేసి ఆడుతున్నారే చిందులెయ్యబట్టిరి కోయవాళ్ళే కబాయి సారానమ్మ కైపెక్కదాగి ఆటలాడుతున్నారే కోయవారలైనా నల్లది గరికినేమి కట్టపోవు అగుదెత్తి గరికినేమి సొంగలి వేసి ఆ సొంగలు దాక్కుంటా అటువంటి కోయగూడమైనా ఆడోళ్ళు మోగోళ్ళు కలిసి గూడెమూలా కలిసిమెలిసి ఆడుతారు పాట పాడుతారే ఇట్లా కొన్ని ఏండ్లైనా గడవబట్టెనా ఈ ప్రకారంగా కోయ వాళ్ళ జీవిత కాలం గడుస్తుండగా అడవిలో తిరిగే వాళ్లకు కాలకు ముల్లిరిగినా గాని అమ్మా వన దేవత అని యాద్ చేయాలి ఏదన్నా పాము గరిసినా గాని దొరికితేనేమో ఏదన్నా ఎరుకున్న మందు మాకు చెట్టు చేను పెట్టుకోవాలి లేకపోతే వన దేవతని యాది చేసి ఉలపోస్తూ ఉన్నారు కోయవాళ్ళే దగ్గర తీసే వాళ్ళు ఎవరు లేరు పశువిల్ల తల్లులమ్మ బాలంతలే అయితే కానుపు సల్లగా అయితే బరువు లేదు సల్లగా కానుపుగాక తల్లి పిల్లో మరణమైతే ఆ తల్లిని పిల్లని అక్కడ బొందబెట్టాలి ఉలపోస ఉన్నారు ఇట్లా కోయవాళ్ళే దిగుదీము లేకపాయే వాళ్ళకైనా ఏళ్ళు గడవబట్టే కోయగూడానికి ఉలపయ్య వట్టిరమ్మో అడవిలోనా కలగల కోయ వాళ్ళు కన్నీరు తీస్తుండు కూడెములా తినడానికి తిండి కట్టడానికి బట్ట మాకు లేకపాయే బాయి తోడుకొని బాయిలకెళ్ళి నీళ్లు తెచ్చుకొని తాగేది కూడా తెలియదు వాగు ఒడ్ల పొండి చెరువుల ఒడ్ల పొండి కనుక సెలవులు తోడాలి సెలవులు నీళ్లు ఊరితే తాగాలి లేకపోతే లేదు వాళ్లకు తెలవనటువంటిది అడవి లోపల కాలం నాడు ఓరగల్ల జిల్లా నర అడవి లోపల దేవతల బాగున్నది
అయ్య దయ్యాల మడుగున్నదా జోడు ఎట్ల లెంక ఓ రాకుండా ఉన్నది కారండ పడివి చెట్లని కనికినేమి ముండ్ల పొదలు వాపుకుంటా దేవతల వాగుల గోవాలి అటువంటి నీళ్లు తాగి రావాలి అవసరం ఉంటే స్నానం చేయాలి లేకపోతే లేదు అమ్మా వనదేవత ఈ అడవి లోపల మాకు దిక్కుదీము లేదు తరదాపు లేదు తల్లి మేము ఇట్లా ఎన్నాళ్ళు కష్టపడాలి తల్లి నాయమ్మో కలకల కోయవాన్లు కన్నీరు దియ్యబట్టిరా రామారాము ఏడు మూడు గడియలు కోయవాళ్ళు ఈ అన్న నోటి గడుపు లేకుండా ఇక వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు దేవుడు కారిన కన్నీరు కాలువలే సాగి ఇక్కడ మేళవలందుతున్నదా రామారాము అడవి లోపల ఉన్నది కనుకనేమి అమ్మవారు వనదేవత కన్నవారు చూస్తూ ఉన్నది వనదేవత వనదుర్గదేవి కన్నవార చూసేదేవి దేవుడు నానా జంగమాది గురువరుడు శంకరుడా మన భక్తులు కోయ వాళ్ళ కష్టము చూడురా నాయ్యో కాయగల దేవదంగమయ్య ముబ్బరిని కాయగల మునిదంగమయ్య ఎండికొండ కైలాసం లోపల డెబరిని కాయగల దేవదంగమయ్య గంగధరుడు కవిరి వల్ల ముడుతునేత్రధారి బోల్లో శంకరుడైనా శంకరుడు దంగమయ్య కల్లవాడ చూడబట్ట రామా దేవాన దేవతలు 33 కోట్ల దేవతలు పిలుస్తానని ఆర్సు కూతబెట్టుడు జంగమయ్య ఎడమ కాలికి ఏనుగ మోరంత కుడి కాలుకున్నది సింహం మోరు అందజాడిచ్చరా జంగము కాశమ్మ పోషమ్మ చంద్రపడు రూకలమ్మ శ్రీశారదమ్మ బొమ్మై మారమ్మ కలగత్తగారమ్మ లష్కరమ్మ అంకాలదేవి 6 కోట్ల 3 కోట్ల మనుషులు అటువంటి దేవాన దేవతలను జంగమయ్య ఆర్చుకూత తాను పెట్టినాడే దేవతూల ఈగ విలువబట్టనా రాండయ్యా దేవతలుగా నాయోగా పిలుపులాకురా పూర్వడొల్లాని పరమడ బల్లాని ఉత్తరాన్ని ఊరు సత్యనారాయణ ధర్మపురి 4 రాజ్యాల నుంచి వెళ్ళి 6 కోట్ల 3 కోట్ల మురీశ్వరులు చేరవస్తున్నారు కైలాసమే మరి కైలాసం లోపల 6 కోట్ల 3 కోట్ల మురీశ్వరులు అటువంటి గనికి రేపించిన పెద్దలు శ్రీమోసరులు ఘటాన కాపులైన దేవాన దేవతలతో సంగమయ్య దేవతల సమక్షము లోపల దేవసభ చేసినాడే సంగము రండయ్య దేవతలరా కలిగినక వార్తనయ్యా రామరామి చెప్పదున్న ముచ్చట చెవునందు పెట్టుండి చెప్పుద ముచ్చటాలు దేవతాలే హే దేవతలారా భూలోక నగరం మీద ఓరగల్లు జిల్లా కాగలు చూడని కారంతపడవి గద్దలు చూడని తోట అడుగు లోపల గనికినేమి అటువంటి చిన్న కోయగూడెం ఉన్నది నడుముకేమో అటువంటి ఒంటికి సాటు పులుతోలు లేని వాళ్ళు పారటాకులు కట్టుకున్నారు ఆడి వాళ్ళకి ఒంటికి రైకి కూడా లేదు వాళ్ళ గడ్డాలు చేసుకోలేదు మీసాలు చేసుకోలేదు ఎంటికలు పెరిగితేనేమో మగవాళ్ళేమో అటువంటి నెత్తుల కొప్పులు ముడిసినరు నెమలీకలు పెట్టినరు ఆడి వాళ్ళు సిగలు ముడిసినారు తినడానికి తిండి కట్టడానికి బట్ట ఉండడానికి వాళ్ళకి ఇల్లు సకాలి తాటికమ్మల గుడిసెలు వేసుకున్నారు ఆ తాటికమ్మలు లేని వాళ్ళు చెట్ల కింద కాపురాలు పెట్టించి కాపురం చేస్తున్నారు కాలుగు ములీరణ కంటే నురుసుపడ్డా గాని అటువంటి కాలుగు దెబ్బ దగ్గర కడుపులో నొప్పి లేసిన ఒంటికి ఏదైనా జ్వరం వచ్చిన రోగం వచ్చిన నొప్పి వచ్చిన అమ్మ వనదేవత వనదుర్గాని అటువంటి దేవుని యాది చేస్తూ ఉన్నారు వాళ్ళ కష్టం ఇంత అంత కాదు భక్తులకు కష్టం వచ్చినప్పుడు తీర్చని భగవంతుడు మనం ఉండి ఏమిటికి అయ్యయ్యో
పోయే వాళ్లకు మార్గం చూపడానికి తువదారి తెలపడానికి పోయే వాళ్ళ గురించి మనం ఏదన్నా ఆలోచన అయ్యాలి దేవతల ఆలోచన చేద్దామన్నప్పుడు 6 కోట్ల జల 3 కోట్ల మునీశ్వరులు అందరూ చూస్తున్నారు అమ్మా శాంభవి పార్వతీదేవి కృతాయుగున పార్వతి త్రేతాయుగున సీతమ్మ ద్వాపరయుగున ద్రౌపదేవి కలియుగముల కాళికాంబరన్నవు కంచి కామాక్షి మధుర మీనాక్షి అన్ని రూపాలు నువ్వు ఆకాశవాణి నీవే తల్లి జగజ్జనని మాతా మహేశ్వరి ఈశ్వరి భువనేశ్వరి పురంధరేశ్వరి పోయే వాళ్ళ కష్టము తీర్చాలంటే దేవాన దేవతల ఆజ్ఞ సఫలం కావాలంటే అయ్యయ్యో అమ్మా నీవే చెప్పాలంటే దేవాన దేవతల కరములు ముకులించి 10 ఏళ్ల పబ్బది పట్టినారే పరి విధములు అమ్మవారు పార్వతీదేవిని ప్రార్థన అయ్యబట్టే దేవతలు ప్రార్థన అయ్యబట్టిని దేవతలు శాంభవి గంభీర భైరవి మతమహేశ్వరి ఈశ్వరి అమ్మలోకేశ్వరి పురంధరేశ్వరి నిన్ను వర్ణించంగా ఎవరి తరమవునే అమ్మ కరుణించవమ్మా శాంభవి నీ యుగ భక్తులకు కష్టం వచ్చనమ్మా అమ్మా దేవదేవి శ్రీమన్మహాదివ్య భవాని భవాని బద్దటే కురాను సురానీల వేణి కథ కట్కమాన నమో పూని సువర్ణ భాగాత్రి ఈశ్వరి పరమేశ్వరి దేవదేవి జగజ్జనని పార్వతీ దేవి నిన్ను పొగడడానికి వర్ణించడానికి ఆది శేషుని నలవి కాదమ్మో పార్వతీశ్వరి మహేశ్వరి జగదీశ్వరి అమ్మావన దేవత మన దుర్గ నీవే దేవాన దేవతలు ఏకమై ఒక మాట చెప్పినప్పుడు అమ్మవారి పార్వతమ్మ ఆలోచన చేసింది దేవతలారా నేను పసిపిల్ల అవతారం ఎత్తుతున్నా ముందు భవిష్యత్తు లోపల నా పేరు బాగా వచ్చేది ఉన్నది నా కథ చాలా నడిచేది ఉన్నది పసిపిల్లనే మీకు దొరికినప్పుడు తీసుకుని పోయి అద్దాన బడి లోపల కోయగూడెం పరవటి భాగవల్లి కనుకనేమి అటువంటి కూతబెట్టి దూరాన్ని పెట్టి రాన్రి అమ్మవారు అర్ధరాత్రి వేళ తన చేతులు తీసి తన నిద్ర పెట్టుకొని తరియ ప్రతారకమంతన తరివెల్ల భారతి అమ్మవారు పగ్రమండి జగ్గున మెరిసి పార్వతమ్మ అంశ లోపల పశువిల్ల అవతారం ఎత్తినది పార్వతమ్మో పశువిల్ల రూపమైన ఎత్తినాదా పచ్చి బాలంతనమ్మ రామ రామ బాలంత భూదేవి ఆయే భూదేవి ఆయే తల్లిదండ్రి లేని పిల్ల లేని బాలా అఖిలాండేశ్వరి అంబ భవాని ముగ్గురు మూర్తులకే మూలాపుటమ్మా పశువిల్ల రూపమైన ఎత్తినాదా క్యావు క్యావు బాల కూడా క్యావటీల పట్టే క్యావు క్యావున బాల క్యావటీలు తుండగా 6 కోట్ల జల 3 కోట్ల మునీశ్వరుడు దేవాన దేవతలు కళ్ళవార చూడబట్టిరి అయ్యలారా అమ్మవారు అన్నమాట ప్రకారంగా చేసిల్లిగా తీసుకపోదామంటారు దేవతలే రామా అమ్మవారు పుట్టినప్పటి కనుక అమ్మవారి ఎంబడి ఒలపట ఓ పెద్ద పులి ఉన్నది దాపట ఓ పెద్ద పులి ఉన్నది దేవాన దేవతలు అమ్మవారు అడవిలను తీసుకొని అయ్యో అడవి దారి పట్టినారు రామరాము అడవిలో పోతున్నారమ్మా దేవతలే కీకకారణ్యమైన వదిలినారో కాకులన్న చూడానిది కారండ పడవి కారండ పడవిలోన జరినారా దేవాన దేవతలు దేవతలే అది దయ్యాల మడుగునమ్మో మడుగునమ్మా
వాగున్నది వాగున్నది ఆ వాగు దగ్గర చేరవచ్చిరి వాగు దగ్గర చేరవచ్చి ఆ వాగొట్టుకు పచ్చడి గడ్డి చూసి గడ్డి లోపల అమ్మవారును పండబెట్టి ఇంత దూరం వచ్చిన వాళ్ళం నరల కంట్ల పడితే బాగుండదు అనుకోని దేవతల వాగులో స్నానం చేసినారే 5 ఏళ్ల వీధి అష్ట ధరించుకొని 3 ఏళ్ల వీధి ముట్టి ధరించుకొని పసివిల్లను పట్టినారు కోయబో గూడానికి కూతబెట్టు దూరమే వచ్చినారు కోయగూడానికి కూతబెట్టు దూరం వచ్చి కనుకనేమి అడిగల్లాల ఎలుపు భూమి శుద్ధి చేసి పచ్చని గడ్డి చూసి పచ్చని గడ్డి మీద పశువులను పండబెట్టి ఒలపడ ఒక పెద్ద పులి దాపడ ఒక పెద్ద పులి 2 పెద్ద పుల్ల కావలి పెట్టినారే దేవాన దేవతలో రెండు పెద్ద పుల్ల కావలి పెట్టి దేవాన దేవతలు 5 ఏళ్ళ అస్తవ దింపి కనుక నిష్ట చూపించి దీవనార్తి పెట్టి ఆలోక నగరము వెళ్ళిపోతా ఉన్నారమ్మా రామరాము 6 కోట్ల అయ్యాలంతా వెళ్ళిపోతారా 3 కోట్ల మూనులంతా రామరాము ఉత్తర వాళ్ళు ఎరికాకైనా వెళ్ళిపోతారా అటువంటి దేవాన దేవతలు ఎప్పుడైతే వెనకకు మళ్ళీ వెళ్ళిపోయిరో తెల్లవారితో శుక్రవారం నాడు పొద్దున లేచింది కోయవాళ్ళు కనుకనేమి ఏ కుండగీకురు ఏ బండబాకురు ఉన్నావురా పెద్ద అన్న ఉన్నావురా రామనాయకు ఉన్నరా అన్నలార తమ్ములారా ఇవాళ శుక్రవారం సగ్గని గడియ ఏమైతుందో ఎట్ల సంగతో ఈడికి 21 రోజు అవుతుంది ఎటువంటి పిట్టవర్తలేదు పొట్టగిర్తలేదు అయితేనేమో షికారు లేకపోతే బీకారి సందడంబులు సంకల్లో పెట్టుకొని మోపడి అమ్ములు మోపుల్లో పెట్టిరో ఏడుగురు కోయవాళ్ళు వారు బయలునారే కోయవాళ్ళు మోపడి అమ్ములేమో కోయవాళ్ళు ఈ పుల్ల పెట్టినారా కోయవాళ్ళు సందడి అమ్ములేమో కోయవాళ్ళు సంకల్ల పెట్టినారే